హాయ్. ప్రపంచానికి చవకైన మందులు అందిస్తూ కోట్ల మంది ప్రాణాలను నిలబెడుతున్న భారత ఫార్మా రంగానికి మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద సంక్షోభం రాబోతోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధికారాన్ని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ హెల్త్ కేర్ మార్కెట్ను కుదిపేసే నిర్ణయం తీసుకున్నారు. జెనరిక్ మందుల ఎగుమతులపై ఏకంగా 200% వరకు సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇది కేవలం ఒక వాణిజ్యపరమైన నిర్ణయం మాత్రమేనా, లేక భారతదేశం సాధించిన ప్రపంచ ఔషధ రాజధాని హోదాపై వేసిన దెబ్బనా? ఆంక్షల కత్తిని పట్టుకుని ట్రంప్ విసిరిన ఈ సవాలు అమెరికన్లకు చవక మందులను దూరం చేయడమే కాకుండా భారత ఫార్మా దిగ్గజాలకు కోలుకోలేని దెబ్బతీయబోతుందా? లెట్స్ వాచ్. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఒక ప్రకటన ప్రపంచ ఆరోగ్య రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఔషధ దిగుమతులపై ట్రంప్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆగస్టు 1 నుండి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి 2 ఏళ్ల పాటు అంటే ఆగస్టు 2028 వరకు దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై 0% సుంకం ఉంటుంది. కానీ 3వ సంవత్సరంలో ఈ టారిఫ్ ఒక్కసారిగా 100%కి, ఆ తర్వాత సంవత్సరంలో ఏకంగా 200%కి పెరుగుతుంది. విదేశీ కంపెనీలు తమ తయారీ యూనిట్లను, ప్లాంట్లను అమెరికాలోనే ఏర్పాటు చేయాలనే కఠినమైన హెచ్చరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే పేటెంట్ ఉన్న బ్రాండెడ్, ఇన్నోవేటివ్ ఔషధ పాలసీలో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ చెప్పారు. దశాబ్దాలుగా భారతదేశం ప్రపంచానికి ఫార్మసీ సేవలు అందిస్తోంది. ప్రపంచ దేశాలకు నాణ్యమైన, అత్యంత చవకైన జెనరిక్ మందులను విక్రయించడంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం కూడా తన పౌరుల ఆరోగ్య సంరక్షణ కోసం భారత్పై తీవ్రంగా ఆధారపడుతోంది. అమెరికా వాడే మొత్తం జెనరిక్ మందులలో ఏకంగా 40% భారత్ నుంచే వెళ్తున్నాయి. సుదీర్ఘకాలంగా నిర్మించుకున్న ఈ సరఫరా వ్యవస్థ అత్యంత తక్కువ ధరకు మందులను అందిస్తూ అమెరికన్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ట్రంప్ నిర్ణయం వల్ల భారత ఎగుమతులకు పడే గండి ఊహించని స్థాయిలో ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు $25.8 బిలియన్ విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అందులో 38% అంటే దాదాపు $9.7 బిలియన్ విలువైన మందులు ఒక్క అమెరికాకే ఎగుమతయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదికల ప్రకారం భారత్ అత్యంత ప్రధానమైన మార్కెట్ను కోల్పోయే ప్రమాదం ఉంది. 200% సుంకాలు అమల్లోకి వస్తే భారత ఫార్మా కంపెనీలు అమెరికాలో పోటీ పడడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. అమెరికా పౌరుల నిత్య జీవితంలో భారత జెనరిక్ మందులు ఒక భాగమైపోయాయి. తాజా నిర్ణయంతో అమెరికన్లపై మోయలేని భారం పడడం ఖాయం. బీపీ, డయాబెటీస్, క్యాన్సర్, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఇతర అంటువ్యాధుల మందుల కోసం అమెరికన్లు భారత ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫైనాన్షియల్ పోస్ట్ నివేదిక ప్రకారం 2024లో అమెరికాలో వాడిన బర్త్ కంట్రోల్ మాత్రల ప్రిస్క్రిప్షన్లలో 65% కేవలం 2 భారతీయ కంపెనీలైన గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, లుపిన్ లిమిటెడ్ తయారు చేసినవే. ఇలాంటి పరిస్థితుల్లో టారిఫ్స్ పెంచితే మందుల ధరలు విపరీతంగా పెరిగి ఆ భారం చివరకు అమెరికా సామాన్యుడిపైనే పడుతుంది. ఇప్పటికే పలువురు అమెరికన్లు భారత్లో చౌకగా లభిస్తున్న మందులను అమెరికా ప్రభుత్వం భారీ ధరలకు అమ్ముతోందని ఆగ్రహంతో ఉన్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు 2 దేశాల మధ్య తీవ్ర సంక్షోభానికి కారణమవుతున్నాయి. ఫిబ్రవరిలో భారత్, అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం జెనరిక్ ఔషధాలు, వాటి తయారీలో వాడే పదార్థాల విషయంలో భారత్కు కొన్ని మినహాయింపులు లభిస్తాయని పేర్కొన్నారు. కానీ ట్రంప్ హఠాత్తుగా ప్రకటించిన ఈ టారిఫ్ నిర్ణయాలు ఆ ఒప్పందాలను బేఖాతరు చేశాయి. ఒకవైపు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలని అమెరికా చూస్తున్నప్పటికీ తక్షణమే అక్కడ పరిశ్రమలు నెలకొల్పడం అసాధ్యం. దాంతో ఈ అనిశ్చితి 2 దేశాల ఆర్థిక, ఆరోగ్య సంబంధాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. ట్రంప్ విసిరిన ఈ టారిఫ్ పంజరంలో చిక్కుకున్నది కేవలం భారత ఫార్మా రంగానికి చెందిన $1 బిలియన్ ఆదాయం మాత్రమే కాదు, కోట్లాది మంది అమెరికన్ల ఆరోగ్య భద్రత కూడా. అమెరికాలోనే ఫార్మా ఉత్పత్తులు తయారు చేయాలన్న ట్రంప్ స్వదేశీ మంత్రం ఆచరణలో సాధ్యమేనా, లేక అత్యవసర ఔషధాల కొరతతో అమెరికా వైద్యారోగ్య వ్యవస్థ లొంగిపోతుందా? గ్లోబల్ హెల్త్ కేర్ ల్యాండ్స్కేప్ను మార్చేసేలా కనిపిస్తున్న ఈ సవాలును భారత ఫార్మా దిగ్గజాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.